నమశంకరాయ. మాఘ అమావాస్య ఈ రోజున చాలా పవిత్రమైనటువంటిది, మంగళవారంతో కూడుకున్నటువంటిది. ఈ రోజున ప్రధానంగా పంచగ్రహ కూటమి కూడా ఏర్పడుతుంది. అలాగే ప్రపంచవ్యాప్తంగా కొన్ని దేశాలలో సూర్యగ్రహణం ఏర్పడుతుంది. మన దేశానికి సూర్యగ్రహణం ప్రభావము ఉండదు. అయితే ఈ రోజున విశేషంగా చాలామంది అనేక ప్రాంతాల్లో మహాశివరాత్రి సందర్భంగా పెద్దలకి తర్పణాలు, పిండ ప్రదానాలు చేసే ఆచారం ఉంటుంది. కావున ఈ రోజున అవకాశం ఉంటే మీ యొక్క పెద్దల పేరు మీద బ్రాహ్మణుని పిలిపించుకొని పిండ ప్రదానము కార్యక్రమం చేయండి, లేదా కనీసము తర్పణాది కార్యక్రమాలైనా చేయండి. ఇవేవి కుదరలేకపోతే కనీసము గోశాలకు వెళ్ళి మీ పితృదేవతని స్మరించుకొని గోవులకి తినే పదార్థాలు పెట్టండి, లేదా అనాథలకి అన్నదానం చేయండి. లేదు శుభం అనుకుంటే చక్కటి బ్రాహ్మణునికి కుటుంబానికి సరిపడా కొంత వస్తువులు, వండుకునే వస్తువులని, స్వయం పాకము, పొత్తర్లు అంటారు, ఆ వస్తువుల్ని, వస్త్రము కూడా ఇస్తే చాలా మంచిది. అవి ఇచ్చి బ్రాహ్మణికి తగు దక్షిణ ఇచ్చి నమస్కారం చేసుకోండి. ఈ విధమైన నియమాలు పాటించండి. పితృదేవత అనుగ్రహం వల్ల మీరు ఏదైతే సమస్యలు ఎదుర్కొంటున్నారో, ఆటంకాలు ఎదురవుతున్నాయో అవన్నీ కూడా మీకు తొలగిపోయి మీరు ఆనందాన్ని పొందుతారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఈ యొక్క మహాశివరాత్రి 15వ తారీఖు ఆదివారం కలిసి వచ్చింది. ఆ రోజున మహిమాన్విత కాశీక్షేత్రంలో ప్రదోషకాల సమయంలో మీ యొక్క సంకల్పం నెరవేరడం కోసం రుద్రపారాయణాలు, రుద్రాభిషేకాలు విశ్వేశ్వరుని దేవాలయ ప్రాంగణ సమీపంలో చేయించడం జరుగుతుంది. అవకాశం ఉన్నవాళ్ళు స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి 15వ తారీఖు సాయంత్రం 6 గంటల లోపల మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. అలాగే 17వ తారీఖు రోజున సూర్యగ్రహణం, అమావాస్య చెప్పుకున్నాం కదా. ఈ యొక్క గ్రహణ ప్రభావము వృషభ, మిథున, కర్కాటక, సింహ, తుల, వృశ్చిక, మకర, కుంభ, మీన రాశిలో జన్మించిన వారికి దోషప్రదము. కావున 17వ తారీఖు మధ్యాహ్నం 3 గంటలకి కాశీక్షేత్రంలో గ్రహణ దోష నివారణ పూజలు, హోమాలు, చండీ హోమము, మృత్యుంజయ, రుద్ర, సుదర్శన, లక్ష్మి, శనిదోష నివారణ హోమాలు జరిపించి శక్తిపాతము చేసినటువంటి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మధ్యాహ్నం 17వ తారీఖు మధ్యాహ్నం 1 గంట లోపల మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. అవకాశం ఉంటే 15, 17 తారీఖులో జరిగే కార్యక్రమాలు నమోదు చేసుకోవచ్చు. లేదైనా ఒక కార్యక్రమంలోనైనా నమోదు చేసుకునే ప్రయత్నం చేయండి. ఈశ్వరానుగ్రహం కలిగి సర్వదా మీరు శుభంగా ఉంటారని చెప్పవచ్చు.